Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మ్రాణికొమ్మల ఆదివారం ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. గుడి బయట మనము ఈ తాళపత్రులను ఆశీర్వదించబోతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదం తర్వాత మన హస్తములలో ఈ తాళపత్రులను పట్టుకొని మనము యేసుక్రీస్తుని ఆనాడు యెరూషలేము నివాసులు శిష్యులు వెంబడించినట్లుగా మనం కూడా ఈ తాళపత్రులను పట్టుకొని ప్రదక్షిణగా దేవాలయమునకు మనము ప్రదక్షిణగా వెళ్తూ ఉన్నాం. దానికి ముందుగా ఈ గుడి బయట ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొందాం. దావీదు పుత్రునకు హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు, ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసానా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, విభూది బుధవారం మొదలుకొని ఈరోజు వరకు గత 5 వారాలుగా ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియలు అని 3 కార్యాలు చేసుకుంటూ మనము తపస్కాల సిద్ధపాటులో ఉన్నాం. ఈరోజు మ్రాణికొమ్మల ఆదివారం మనం పవిత్ర వారములో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారం పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారం, యేసుక్రీస్తు పునరుద్ధానం, ఈ 3 గొప్ప చరిత్ర సంఘటనలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు శ్రమలు, శిలువపాటు, మరణము, ఉత్థానం, ఈ గొప్ప కార్యము విశ్వాసులుగా మనం కొనియాడుతున్నాం. అందువలన ఈ పవిత్ర వారములో యేసుక్రీస్తు యొక్క శిలువపాట్ల, మరణ, ఉత్థాన యోగ్యతను సరిగా మీరు నేను మనమందరం పొందుకోవటానికి మనము ప్రత్యేకమైనటువంటి ఈ ఆత్మీయ కార్యములో ప్రవేశించబోతున్నాం. మనం ఇప్పుడు ఈ తాళపత్రులను ఆశీర్వదించబోతున్నాం. నిశ్శబ్దంగా నాతో కలిసి ప్రార్థనలో ఉండండి. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరపబడి ఉంచిన ఈ తాళపత్రములను దయతో ఆశీర్వదించండి. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము ఆయన ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుమగాక. యుగ యుగములు జీవించుచు పరిపాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, మనం ఇప్పుడు ఈ తాళపత్రం చేతులు ఎత్తుపట్టుకుంటూ గాయక బృందము హోసానా గానం పాడుతూ ఉండగా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుని బెత్పెదా గ్రామము నుండి యెరూషలేము వరకు యేసుక్రీస్తుని దారిలో వారి వస్త్రములు పరిచి తాళపత్రములను చేతులు పట్టుకొని అతనికి స్వాగతం ఎదిగినట్లు మనం కూడా మన యేసుక్రీస్తుని మన రక్షకుడుగా, రాజుగా అంగీకరిస్తూ హోసానా గానం పాడుకుంటూ ఇక్కడి నుంచి ప్రదక్షిణగా మనము దేవాలయమునకు బయలుదేరుతాం. హోసానా దావీదు
ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, మా రక్షకుడు మనుష్యావతారమెత్తి సిలువ మరణము వరకు వినయము కలవాడై మాకు ఆదర్శమును చూపవలయునని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము ఆయన ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు.
హృదయమా తలుపు తీయుమా, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు, వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవమాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విషయముల మానవమాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనముగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు ఉంచి వినతులు కావలెను. పితయగు దేవుడు మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజు ప్రభువుల ప్రభు రానయ్యున్నవాడు, రాజుల రాజు ప్రభువుల ప్రభు రానయ్యున్నవాడు. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 14 నుండి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాత్రను భుజింపవలెనని ఎంతయో ఆశించితిని. ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకుని మీరు పానము చేయుడు. ఏలైనా ఇది మొదలు దేవరాజ్యం వచ్చే వరకు ఈ ద్రాక్షరసమును నేను చవి చూడనని మీతో చెప్పుచూ ఉన్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రమును మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టి ఇచ్చువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును,
కానీ ఆయనను అప్పగించు వానికి అనర్థము అనెను. అందుకు వారు మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు? అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలెత్తెను. యేసు వారికి ఇటులా చెప్పెను. అన్యజనులు రాజులు వారిని పాలింతురు, వారి అధికారులు ఉపకారులని పిలువబడదురు. కానీ మీరు అట్లా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలెను. భోజనముకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనముకు కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యము ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచూ ఉన్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేలుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సీమోను, సీమోను, మిమ్ము గోధుమ వలె జల్లెడి పెట్టుటకు సైతాను ఆశించును. కానీ నీ విశ్వాసము తొలగింపుకొనుటకు నేను మీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు ప్రభు, నేను నీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు పేతురు, నేడు కోడి కూతుకు ముందు నీవు నన్ను ఎరుగనని మమ్మారు బొంకెదవని నీతో చెప్పుచూ ఉన్నాను అనెను. నేను మిమ్ము జోలెను పాదరక్షములు లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా జాలి ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలయును. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలయును. ఏలైనా అతడు అపరాధులలో ఒక్కడుగా పరిగణింపబడును అని లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గురించి రాయబడినవి అన్నీ నెరవేరనవి మీతో చెప్పుచూ ఉన్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములున్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవా కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురిగా కొండటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరమునకు వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగింపు, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యులు యొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురిగా కొండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు మాట్లాడుచుండగానే అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీ ముద్దుతో మనుష్య కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోనది గ్రహించిరి. ప్రభు, మమ్ము కత్తి దుయ్యమందువా అని అడిగిరి.
వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. కానీ యేసు ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరచెను. పిమ్మట యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇటులా అనెను, మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియులతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చిదిరా? ప్రతిదినము దేవాలయములో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తియునై ఉన్నది. వారు యేసుని బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా వెనక వచ్చుచుండెను. ప్రజలు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరిపార చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కాని అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతన్ని చూచి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, ఓయి నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తర్వాత ఇంకొకడు, నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడు, ఏలయనా ఇతడును గలిలయ నివాసియే అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అటుల చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురుని చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటలను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. భటులు యేసుని పరిహసించి కొట్టి ఆయన కన్నులకు గంత కట్టి, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నియో విధముల ఆయనను దూషించిరి. ఉదయముననే ప్రజలు, పెద్దలు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయ సభలోనికి తీసుకొని వచ్చిరి. నీవు క్రీస్తు అయినచో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు, మనకు ఇంకా ఏమి సాక్ష్యం కావలియను? మనము స్వయముగా అతని నోట వింటిమి కదా అని పలికిరి. అప్పుడు వారు సభ చాలించి యేసుని పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఇతడు తిరుగుబాటు లేవదీయచ్చు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడగగా అందుకు ఆయన, నువ్వే చెప్పుచూ ఉన్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో, నాకు ఇతనిలో నేరమేమీ కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చటి వరకు యూదయ సీమాంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు
ఆ దినములలో యెరూషలేము నందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురుచూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒక్కటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమియూ ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా విలువైన వస్త్రములను కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అందుకు పూర్వము శత్రువుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధాన అర్చకులను, అధికారులను, ప్రజలను పిలిచి, ఇతడు ప్రజలను పెడద్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకుని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించితిని. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీ నాకు కనిపించటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కల్పించలేదు. కనుక ఇతడు తిరిగి నా యొద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదీ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, వీనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసుని విడిచిపెట్టు ఉద్దేశంతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు, అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు, ఇతడు చేసిన నేరమేమి? మరణశిక్షకు తగిన నేరమేదీ ఇతనిలో నాకు కనిపించలేదు. కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదుము అని వారితో చెప్పెను. కాని వారు, అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసునకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు, హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకొనుటకు వారికి అప్పగించెను. వారు యేసుని తీసుకొని పోవుచున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో, గ్రొడ్రాళ్ళు బిడ్డలను కనని గర్భములు, చనుబాలియని స్తన్యములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభిదురు. పచ్చి మ్రాణుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రాణును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసుని సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని
పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచట నిలవబడి అది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకోనిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరికి వచ్చి చేదు ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమును రాసి సిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదువో అని నీతో నిజముగా చెప్పుచూ ఉన్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను అని పలికి ప్రాణము విడిచెను. బిడలారా, ఒక నిమిషం అందరూ మోకరించి నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుందాం. దానిని చూచి శతాధిపతి దేవుణ్ణి స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచట గుమ్మికూడిన ప్రజలందరూ ఆ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలీలియా నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదులు పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టలతో చుట్టి ఎవరునూ ఉంచబడని రాతిలో తొలచబడిన సమాధి యందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలీలియా నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహము ఉంచబడిన విధమున చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. ఇది యేసుక్రీస్తు పవిత్ర రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రాణికొమ్మల ఆదివార శుభాకాంక్షలు.
ఎంతో సంతోషముతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. విష్ యూ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పామ్ సండే. ఈరోజు మనకి ఎక్కువగా వాక్యాన్ని ఆలగించే సమయము లేదు. అందువలన కొద్దిగా ఈ మ్రాణికొమ్మల ఆదివార ప్రత్యేకత ఏమిటి, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనం కాసేపు ధ్యానిస్తూ ఉన్నాం. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మీరు ఆలగించండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యూదులకి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ముఖ్యమైన 3 పండుగలు ఉన్నాయి. ఒకటి పాస్కా పండుగ, రెండవది గుడార పండుగ, మూడవది పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలకి ఆరోగ్యముతో ఉన్నటువంటి ఏ యూదుడైనా, లోకవ్యాప్తంగా ఉన్న ఏ యూద మతానికి చెందినవాడైనా ఈ పండగ కొనియాడటానికి యెరూషలేమునకు వెళ్ళాలి. పెంతెకోస్తు పండుగ నుంచి మనము బైబిల్లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని వింటూ ఉంటాం. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 5వ వచనం చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ ఒక చక్కటి ఒక మాట ఉంటుంది, విందామా? Acts of the Apostles chapter 2 verse 5. భూలోకములోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. చూడండి బిడ్డలారా, భూలోకములో నివసిస్తూ ఉన్న ప్రతి యూదుడు ఆ రోజు పెంతెకోస్తు పండుగ కొనియాడటానికి యెరూషలేముకు వచ్చిరి అనే వాక్యం పలుకుతుంది. అందువలన యూదులు ఎక్కడ ఉన్నా ఈ పండుగకి వాళ్ళు రావాలి. దాదాపు 20 లక్షల మంది యూదులు ప్రియబిడ్డలారా చరిత్ర లెక్కల ప్రకారము ఆ రోజు యెరూషలేములో గుమిగూడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఈ పాస్కా పండుగ సందర్భం మ్రాణికొమ్మల ఆదివారము యెరూషలేములో ప్రవేశించడానికి ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, యేసుక్రీస్తుకి యెరూషలేములో ఎక్కువ మంది స్నేహితులు కానీ, బంధువులు కానీ, తన అనుచరులు కానీ ఎక్కువ లేరు. యాక్చువల్లీ యేసుక్రీస్తుకి ఎక్కువ మంది శత్రువులు యెరూషలేములో తయారయ్యారు ప్రియబిడ్డలారా. కానీ మనము పరిశుద్ధ గ్రంథము పరిశీలిస్తే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుకి ఎక్కువ మంది అనుచరులు గలీలియా ప్రాంతం నుండి ఉన్నారు. దాదాపు 1000 మంది గలీలీయులు ఆ రోజు ఈ పండగ కొనియాడటానికి యెరూషలేముకి వస్తూ ఒలీవు కొండ దగ్గర వారు గూడారము కట్టుకొని అక్కడ నివసించువారు. అందుకే మనం పరిశుద్ధ గ్రంథము చూస్తే ఒలీవు కొండకి దగ్గర ఉన్నటువంటి 2 గ్రామాలే, ఒకటి బెత్నీ, రెండవది బెత్ఫెగా. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు ప్రయాణమవుతూ ఉండగా తన 2 శిష్యులని తనకు ముందుగా ఆ గ్రామానికి పంపించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. బెత్ఫెగా లేదా బెత్నీ ఆ గ్రామముల నుండి యేసుక్రీస్తు ఈ మ్రాణికొమ్మల ఆదివార శిష్యులతో కూడినటువంటి ఈ రాజకీయమైనటువంటి ప్రయాణము ప్రారంభిస్తూ ఉన్నాడు. విందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు విందాం. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరకునున్న బెత్సగే అను గ్రామమందు చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడిన ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. చాలు ప్రియబిడ్డలారా,
యేసుక్రీస్తు తనకు ముందుగా ఇద్దరు శిష్యులని బెత్ఫెగా అనే గ్రామానికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే బెత్ఫెగా, బతిని ఈ 2 గ్రామాలు ఒలివ కొండకి దగ్గర ఉన్నటువంటి గ్రామాలే. ఆ ఒలివ కొండ దగ్గరనే వేల కొలది మంది గలీల నుంచి వచ్చినటువంటి యూదులు అక్కడ గూడారం కట్టి నివసిస్తూ ఉన్నారు ఈ పాస్కా పండుగ కోసం. అందుకే యేసుక్రీస్తు అక్కడి నుంచి తన ఈ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించాడు ప్రియులారా. అందువలన యేసుక్రీస్తుకి వేల కొలది మంది ఆయన ప్రయాణం అవుతూ ఉండగా ఈ పాస్కా పండుగకి వచ్చినటువంటి యూదులు ఈ మ్రాణికముల ఆదివారము యేసుక్రీస్తుకి స్తుతులు పాడుకుంటూ అతన్ని వెంబడించారు. దావీదుకు బొత్తునకు హోస్తానా అనే పాటలు పాడుకుంటూ అతన్ని అనుసరించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియములారా, మన ఈ ధ్యానాంశములో 2వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు ఒక గాడిదను ఎన్నుకున్నారు. సాధారణంగా రాజులు యుద్ధము గెలించి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా, పట్టణానికి వస్తూ ఉండగా గుర్రాల మీదనే రాజులు ప్రయాణం చేస్తారు, గాడిద మీద కాదు. కానీ యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా గాడిదని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఎందుకు గాడిదపై ప్రయాణం చేసుకున్నారంటే మనము పూర్వ నిబంధనలో 2-3 పట్టణాలు మనం దీన్ని ఆధారం చేసుకుంటూ కాసేపు ధ్యానిస్తూ ఉన్నాం. నంబర్ 1 ప్రియబిడ్డలారా, జకర్యా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో గాడిదపై ఆసీనుడై యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, దానికి సంబంధమైన పూర్వీకుల ప్రవక్తల ప్రవచనం ఏమిటి అని వింటుంటే మీరు ఆశ్చర్యపోతారు. విందామా? జకర్యా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, జయశీలుడై విజయమును చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రియబిడ్డలారా, జకర్యా ప్రవక్త గ్రంథం ప్రవచన పలికినటువంటి ఈ ప్రవచనం, యెరూషలేము కుమారి నీ రాజు ఒక గాడిదపైకెక్కి మీ చెంతకు వచ్చుచూ ఉన్నాడు. ఆయన వినయము వినమ్రుడు కలిగిన వాడు. ప్రియబిడ్డలారా, ఈ ప్రవచనము యేసు జీవితములో నెరవేరాలి. రెండవది ఏంటంటే రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము మనము 32 నుంచి మనం వింటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, అక్కడ ఎంత చక్కగా దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోన్ని నూతన రాజుగా తన గాడిదపై కూర్చోపెట్టి తైలముతో అభిషేకించి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అభిషేకించమని దావీదు ఆజ్ఞ ఇచ్చి తన సేవకుల్ని పంపిస్తూ ఉన్నాడు. మనము ఈ యొక్క వాక్యం విందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము చదువుతాం బిడ్డలారా, 32 నుంచి. అంతట రాజు సాదోకునకు నాతానును బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి. రాజు వారితో, నా కుమారుడు సొలొమోనును నా కంచెర గాడిదపై ఎక్కించుకొని గీహోను చలము వద్దకు తీసుకొని పోండు. నా కొలువు కాండ్రను కూడా మీ వెంట పెట్టుకొని పోండు. అచ్చట సాదోకు, నాతాను, సొలొమోనును ఇశ్రాయేలు రాజుగా అభిషేకింపవలెను. తరువాత బాకాను ఊదించి సొలొమోనుకు దీర్ఘాయువు అని కేకలు వేయుడు. అటు పిమ్మట మీరందరూ సొలొమోను వెంట నడుచుచు సింహాసనంపై కూర్చుండబెట్టుటకై అతన్ని ఇచ్చటకు కొనిరండు. అతడు నాకు బదులుగా రాజగును, ఇశ్రాయేలును
యోధాను పరిపాలించుటకు నేను సొలొమోనును నియమించి తిని అని చెప్పెను. ఆ మాటలకు బెనాయా, ఏలిన వారు చెప్పినట్లే చేయుదుము. మీరు కొలుచు యావే ప్రభువు కూడా ఇందుకు సమ్మతించునుగాక. ప్రభువు మీకు తోడై ఉన్నట్లే సొలొమోనుకు కూడా తోడై ఉండునుగాక. అతడు మీకంటేను ప్రసిద్ధుడగుదునుగాక అని అనెను. అంతటా సాదోకు, నాతాను, బెనాయా రాజు అంగరక్షకులుగా కెరేతీయులను, ఫెలేతీయులను, సొలొమోనును రాజు కంచెర గాడిదపై కూర్చుండబెట్టి గీహోను చెలమ వద్దకు కొడుకొని పోయిరి. ప్రియులరా, చదువుతామా? 38వ వచనం. అంతట సాదోకు, నాతాను, బెనాయా రాజు అంగరక్షకులకు కెరేతీయులు, ఫెలేతీయులు సొలొమోనును రాజు కంచెర గాడిదపై కూర్చోండబెట్టి గీహోను చెలము వద్దకు తోడుకొని పోయిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 39వ వచనం కూడా విందామా? ప్రభువు గుడారము నుండి కొని వచ్చిన కొమ్ములోని నూనెతో సాదోకు సొలొమోనును అభిషేకించెను. అటు పిమ్మట బాకాను ఉదింపగా జనులెల్లరూ సొలొమోను రాజుకు దీర్ఘాయువు అని నినాదములు చేసిరి. బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. జాదోకు తైలపు కొమ్మ పుచ్చుకొని సొలొమోన్ని ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు దావీదు స్థానములో. ఆయనకి ముందు వెనక నడిచిన ప్రజలు దావీదునకు హోసానా, ప్రభు యేసు నామంపై వచ్చిన వారికి హోసానా అని అక్కడ పలుకుతూ సొలొమోన్ని ఆహ్వానించేవాడు, సొలొమోన్ని రాజుగా అంగీకరించారు. ఇక్కడ యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి హోసానా, దేవుని నామం పేరిట వచ్చువారు ధన్యుడు, మహోన్నతమున హోసానా అని అంటూ ఉన్నాడు. యాక్చువల్లీ దావీదు కుమారుడు సొలొమోన్, యేసుక్రీస్తు కాదు. అయితే యేసుక్రీస్తుని ఎందుకు దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నారంటే ప్రియబిడ్డలారా, పూర్వ నిబంధనలో రాయబడినటువంటి ప్రవచనములు నెరవేరటానికి ఒకటి జకర్యా ప్రవక్త గ్రంథము, రెండవది రాజుల మొదటి గ్రంథములో వారు చేసినటువంటి ఆ కార్యమును యేసుక్రీస్తు కూడా వెంబడిస్తూ ఆయన ఒక గాడిదపై ఆసీనుడై కూర్చోండి ప్రజల చేత హోసానా హోసానా, దేవుని నామం పేరిట వచ్చువాడు ధన్యుడు అని ఆ ప్రవచనము యేసు జీవితములు కూడా పూర్తి అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనగా యేసుక్రీస్తు దావీదు కుమారుడైనై అక్కడ ప్రజలు అంగీకరిస్తూ ఉన్నాడు. ఇది మొదటి అంశం. రెండవదిగా ప్రియబిడ్డలారా, ప్రజలు వారి వస్త్రములు యేసుక్రీస్తు ప్రయాణం చేసినటువంటి దారిలో పరచిరి, తాళపత్రులు నరికి చేతులు ఎత్తు పట్టుకుని యేసుకి స్వాగతం పలికిరి. అనగా యేసుక్రీస్తుకి హోసానా అనగా హోసానా అని అర్థం మమ్ము రక్షించు, ఆయన రక్షకుడు అని వారు అంగీకరిస్తూ యేసుక్రీస్తుని వారు స్వాగతం పలికారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ మనము రాజుల 2వ గ్రంథములో 9వ అధ్యాయము 13వ చదివితే ప్రియబిడ్డలారా, యేహూ రాజ్యాభిషేకం పొంది తిరిగి వస్తూ ఉండగా ఆయన ముందు వస్త్రములు పరిచి మ్రాణి కొమ్మలతో తాళపత్రములతో ఆయనకి స్వాగతం ఎదిగినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనములో విందామా? వెంటనే తోటి సైన్యాధిపతులు తమ అంగీలను యాహూ కాళ్ళ ముందుట మెట్లపైన పరచిరి, బాకాలు ఊది యాహూ రాజయ్యనని
నినాదము చేసిరి. యేహూకి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆహ్వానం, ఒక వెల్కమ్ ప్రియులారా ఆ రోజు ప్రజలు ఇచ్చారు. యేసుక్రీస్తుకు కూడా ఆయన రాజుగా అంగీకరిస్తూ వారు స్వాగతం పలుకుతూ వస్త్రములు దారిపై పరిచి తాళపత్రులు నరికి చేతులు ఎత్తి పట్టుకుంటూ యేసుక్రీస్తుకి స్వాగతం ఇచ్చారు. అనగా యేసుక్రీస్తుని వారు వారి రాజుగా అంగీకరించారు. అందుకే అంత పెద్ద జనసమూహముతో యేసుక్రీస్తు ఒక రాజుగా ఒలీవ కొండ నుండి ప్రారంభించి యెరూషలేమునికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, బిడ్డలారా, మనము మూడవ అంశం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే ఈ హోసన్నా అనేటువంటి ఈ పదము ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ చెప్పాలంటే కీర్తన గ్రంథము 118వ అధ్యాయం తీసుకుందామా? అక్కడ 23, 25, 26, 27 ఈ 4 వచనాలు మనం చదివితే అక్కడ దావీదునకు హోసన్న పడినటువంటి ఈ ప్రజలు యేసుక్రీస్తుకు హోసన్న పడటానికి ఆ యొక్క కీర్తన, ఆ యొక్క మీనింగ్, అర్థము వారికి ఎక్కడి నుంచి వచ్చింది అని మనము ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. విందామా? ఇది ప్రభు చేయుదము, ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవం చేసుకొని ఆనందింతము. ప్రభు మాకు రక్షణ దయచేయము, ప్రభు మాకు విజయము ప్రసాదింపము. ప్రభు పేరట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములు అర్పింతును, నీ మహాత్యమును ఉగ్గడింతును. ప్రియులారా, అక్కడ 27వ వచనము చాలా ముఖ్యమైనటువంటి ఒక మాట. మళ్ళీ విందమ్మా, 27వ వచనం. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి తన యాత్ర ఒలివ కొండ నుండి ప్రారంభించి పీఠము దగ్గరికి రాలేదు. చదువుతో ఈ మాట వినండి ప్రియబిడ్డలారా. యాక్చువల్లీ ఇక్కడ కీర్తన 118వ చాప్టర్లో 27వ వచనం పలుకుతుంది, పీఠము చెంతకి మనము వచ్చుదము. కానీ యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి ఇది ప్రియబిడ్డలారా కీర్తన 118వ అధ్యాయము 23, 24, 25, 26 అది పరిపూర్ణమగినట్లుగా, అది సమాప్తమైనట్లుగా అక్కడ చదువుతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఒలివ కొండ నుంచి ప్రారంభించిన ఈ ప్రయాణము ప్రియబిడ్డలారా బలిపీఠం దగ్గరికి రాలేదు. అది ఎక్కడ సమాప్తమైంది అంటే కలువరి కొండ మీదనే సమాప్తమైనది. ఇక్కడ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం గమనించాలి. సాధారణంగా బైబిల్ చదువుతున్నటువంటి ఏ మనిషి అయినా ఆలోచిస్తారు, మ్రాణకముల ఆదివారం యేసుక్రీస్తుకి స్తుతులు పాడటానికి, హోసానా దావీదు కుమారునికి అని ఎలుగెత్తి పలకటానికి వేల కొలది మంది సంఖ్యలో యేసుకు వెంబడించారు. మరి అంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉండే కేవలం ఒక 3 రోజుల తర్వాత వీరెందుకు యేసుక్రీస్తు వ్యతిరేకంగా మారి అతని సిలువేయుడు, అతని సిలువేయుడు, అతని సిలువేయుడు అని ఎందుకు పలికాడు? యేసుక్రీస్తు ఎందుకు వారు నిరాకరించారు? మీరు ఇందాక సువిశేషపట్నం మీరు చూస్తూ ఉంటే అక్కడ ఈ మాట ఉంటుంది, అతని సిలువేయుడు, సిలువేయుడు, సిలువేయుడు. చదువుతూ ఈ మాట వినండి ప్రియబిడ్డలారా. ఒలివకొండ నుంచి ప్రారంభించినటువంటి ఈ ప్రయాణం యేసుక్రీస్తు యెరూషలేం నగరిలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళటానికి ప్రియులారా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆయన ఎడమవైపు
ఈ ప్రదక్షిణం, ఈ యొక్క ఘోషయాత్రలో ఆయన తిరగవచ్చు. రెండవది, ఆయన కుడివైపున తిరగవచ్చు. 2 మార్గాలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రవేశన కవాటం నుండి లోపలికి ఒక మనిషి వస్తే ప్రియబిళ్ళరా, ఎడమవైపు తిరిగితే అక్కడ ఏముందంటే అక్కడ యెరూషలేము దేవాలయం ఉంటుంది. ఎడమవైపుకి తిరిగి వెళ్తే దేవాలయం. కుడివైపుకు తిరిగితే ప్రియబిళ్ళరా, రోమాపట్నములో సీసర్ అని చక్రవర్తికి విధేయుడై ఆనాడు యెరూషలేములో 1000 మంది కొలది సైనికులతో సీసరు ప్రతినిధి అయినటువంటి పీలాతు నివసిస్తున్న స్థలము, అక్కడ ఫోర్టస్ అంతోనియోలకు ప్రవేశించవచ్చు. అక్కడ 1000 కొలది రోమా సైన్యం ఉంటుంది. అక్కడ పీలాతు నివసిస్తున్న స్థలం ఉంటుంది. అది రోమా చక్రవర్తిగా ప్రతినిధి నివసిస్తున్న స్థలం యెరూషలేములో. ప్రజలు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తుకి హోసన్న పాడుకుంటూ అతని వెంబడిస్తే యేసుక్రీస్తు యెరూషలేము నగరులో ప్రవేశించి కుడివైపునకు వెళ్ళి అక్కడ రోమా సైన్యాన్ని, రోమా చక్రవర్తిని లేదా పంతియోస్ పిలాతుని అందరినీ కూడా నాశనం చేసి రోమా సామ్రాజ్యము నుండి ఇజ్రాయెల్ ప్రజలని నిజంగా విడిపిస్తారని ప్రజలు అనుకున్నారు. యేసుక్రీస్తుని ఒక రాజకీయ నాయకుడిలాగా ఇజ్రాయెల్ ప్రజలు చూశారు, అంగీకరించారు. అందుకే కొన్నిసార్లు యేసుక్రీస్తుని పట్టుకుని రాజుగా చేయబోతున్నాడని ఎరిగి ఆయన అక్కడి నుంచి విశ్రాంతమైన స్థలమునకి ఏకాంతముగా వెళ్ళిపోయినట్లు మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే ఇన్ని 1000 మంది రాజు యేసుక్రీస్తుకి హోసానా, దేవుని యొక్క నామముల వచ్చుడు వారికి హోసానా అని విజయధ్వానము చేసుకుంటూ ప్రియులారా వారు ఈ మట్టలు ఎత్తి పట్టుకొని వారు ముందుకు వస్తూ ఉండగా వారందరి యొక్క నిరీక్షణని తారుమారు చేసుకుంటూ యేసుక్రీస్తు కుడివైపునకు వెళ్లకుండా ఆయన ఎడమవైపుకు తిరిగి యెరూషలేం దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని, నాణ్యం మార్చిన వారిని, పావురాలను, జంతువులను అమ్మిన వారందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తెరిమేసి వారి నాణ్యము చిమ్మివేసి యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రజలకి, గలీలీ నివాసులకి యేసుక్రీస్తు మీద వారు పెట్టుకున్నటువంటి ఆ ఆశ ఫలితం లేకుండా పోయింది. వారు యేసుక్రీస్తు రాజుగా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు, అంగీకరించారు. ఈయన వారిని విడిపిస్తారేమో అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క రాజకీయమైనటువంటి ఒక అధికారముతో, శక్తితో ఆ ప్రాణికముల ఆదివారము తాను ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగా చేయలేకపోయారు. అందువలన నిరాశపడి ప్రియులారా వారు 3 రోజుల తర్వాత అతను సిలువేయుడు, సిలువేయుడు, సిలువేయుడు అని కేకలు వేశారు. నేను ఈరోజు ఈ మ్రాణికొమ్మల ఆదివారము సుదీర్ఘమైన ప్రసంగం చెప్పకుండా ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న, ఇజ్రాయెల్ ప్రజలు, మరి ముఖ్యంగా గలీలీ నివాసులు యేసుక్రీస్తుని ఒక రాజుగా, రక్షకుడుగా అంగీకరిస్తూ అతనికి హోసానా పాడారు. ఈరోజు మీరు ఈ మ్రాణికొమ్మల ఆదివార కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదిగో నేను ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరము విని ద్వారము తెరచిన యెడల నేను లోనకు వత్తును, అతనితో భుజింతును అని యేసుక్రీస్తు పలికాడు. మనము ఆ యేసుక్రీస్తుని మన హృదయానికి ఒక రాజుగా అంగీకరిస్తూ ఉన్నామా? రాజకీయమైనటువంటి పొలిటికల్ సంబంధమైన
లోక సంబంధమైనటువంటి ఒక రాజు కాదు. అందుకే ప్రభు అన్నాడు పిలాతుతో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైన శక్తితో, ప్రతాపముతో, మహిమతో యేసుక్రీస్తు రాలేదు. ఆయన నీ హృదయానికి, నీ మనస్సుకు అనే రాజు. బిడ్డలారా, ఈరోజు ఈ మ్రాణికమల ఆదివారం మనం కొని ఆడుతూ ఉండగా మన మనస్సాక్షిని పరిశీలించి యేసుక్రీస్తుని నిజంగా మన హృదయానికి రాజుగా, నా రక్షకుడుగా అంగీకరించడానికి మనం సిద్ధపడతాం. ఆయన ప్రతి మనిషి హృదయానికి రాజు. యేసుక్రీస్తులాగా మానవ హృదయాన్ని కదిలించినటువంటి ఇంకొక మనిషి ఈ ప్రపంచంలో లేరు. చదువుతూ వినండి, యేసుక్రీస్తులాగా మానవ హృదయాన్ని కదిలించినటువంటి ఇంకొక మనిషి ఈ ప్రపంచంలో లేదు. ఆయన నీ హృదయాన్ని కూడా, నీ మనస్సును కూడా, నీ తలంపును కూడా మార్చగలిగేవాడే. ఆ యేసుక్రీస్తుని మన హృదయానికి రక్షకుడుగా, రాజుగా అంగీకరిస్తాం. ఆయనతో పాటు మనం కూడా ఆ మంచి దొంగలాగా నేడే నీవు నాతో పరలోక రాజ్యములో ఉండదు అని నీకు నిశ్చయంగా చెప్పుతూ ఉన్నాను అని చెప్పాడంటే పిల్లరా, ఆ పరలోకానికి నిన్ను నన్ను కూడా ఆయన తీసుకొని వెళ్ళేటట్లుగా మనల్ని సిద్ధపరచుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. విశ్వాస సంగ్రహము మనం అందరం కలిసి లేచి నిలబడి విశ్వాస సంగ్రహ ప్రార్థన మనం చెప్పుకుంటాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియోసు పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయే వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. గాయక వృందము అర్పణ గానం పాడుతూ ఉండగా మీరందరూ కూడా భక్తితో ప్రార్థనలో మీ విన్నపాలను తలంచుకుంటూ ప్రార్థనలో ఉండండి. గళములో హారవై నిలవని, నీ పదముపై పువ్వునై రాలని, నీ గళములో హారవై నిలవని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, అందుకొనుమునను కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుమునను కానుకగా అర్పింతును ఆనందముగా.
సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే. సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే. ఎన్నగలేని సంపద కన్నా మిన్నైనది నీ ప్రేమ. ఎన్నగలేని సంపద కన్నా మిన్నైనది నీ ప్రేమ. ధన్యమైనది నీ సేవ, నీ ప్రేమలో తృణములై సాగని, నీ సేవలో అణువులై చేరని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని. అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకను, మన ప్రయోజనము కొరకను, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకను మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడలారా, రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. ఈ మ్రాణికొమ్మల ఆదివారం మనము పవిత్ర వారములో ప్రవేశిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ పాటుల శ్రమల మరణ ఉత్థాన యోగ్యత ద్వారా మీరును మీ కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మీరు చేసిన ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియలు మీకు మీ ఇంటికి తరముల తరముల దీవెనగా మారాలని మనం కోరుకుందాం, ఆశిస్తాం. ఉత్థాన యేసుక్రీస్తు యొక్క మహిమ ఫలితమును మీరు పొందాలని ఆశించుకుందాం. ఈ అబద్ధరక్షణ సొమ్ములతో పాటు మీ ఒక్కొక్కరిని, మీ ఇంటిని, మీ అవసరాలను, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి భోజనం ఉద్దేశ లక్ష్యాలను సమర్పించుకుందాం. ప్రభువా, ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొంటూ ఉండగా ఈ బలిపీఠం నుంచి ప్రవహించు నీ కృపావరములు, పునరుద్ధానుడు యేసుక్రీస్తు మహిమ ఈ బిడ్డలందరూ పొందినట్లుగా చేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయనా క్రీస్తు నిర్దోషివై ఉండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకమా బాధలు అనుభవించెను. దోషములను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షలను అంగీకరించును. ఆయన మరణము మా పాపములను క్షాళనము చేసెను. ఆయన ఉత్థానము మా విముక్తి ధనముగా చెల్లించబడును. కావున పరలోకదలములన్నిటితో నేకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా హోసన్న గానం పాడుకుంటూ సంతోషముతో ఉత్సాహముతో మ్రాణి కొమ్ములు పట్టుకుంటూ ఆ త్రిత్యగు దేవిని కనపరుస్తాం. గాయకులతో కలిసి ఈ పాట పాడుకుందాం. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ పక్షులార ప్రాణులార కీర్తించుడి. సకల మనుషులార పరమేశున్ భూమిలోని జనులార హెచ్చించుడి. హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా స్వామికి సతతం, హోసన్నా హోసన్నా హోసన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు నడు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ సమర్పించిన అప్పద్రాక్షరసములను పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా పరిశుద్ధపరచమని గురువులు ప్రార్థన చేస్తూ ఉండగా, సాధ్యమైతే మీరు కూడా మోకరించి ఆత్మలో ఏకీభవించి మీరు ప్రార్థనలో ఉండండి. ఆత్మదేవ మమ్ము కూడా పరిశుద్ధపరచి దీవించండి అని మనసారా కోరుకుందాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమును నూతనీకరించ చిత్తగించితిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ మ్రాణికొమ్మల ఆదివారం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి
మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీకు సాక్షిగా మార్చి యేసుక్రీస్తు పునరుత్థాన మహిమలో పాలు పంచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రతిమాలు కొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులు భాగ్యని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. ఉత్థానమగుదమును అన్నమగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు పరిశుద్ధ బలిభుజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన వారు, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో తీసుకుని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెల్లగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము కూడా మీతో కలిసి నిత్యానందం అనుభవించి భాగ్యం పొందుదమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేతులపైకి లేపి మనము త్రిత్వగ దేవుని సన్నిధిలో ఆ ప్రభువుని కనపరిచి మన పడదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, పైకి లేచి నిలబడి ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తి విశ్వాసముతో రెండు చేతులు చాచి పట్టుకొని ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన ఈ మ్రాణికొమ్మల ఆదివార సర్వీసులో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని సకల పాపముల నుండి, బంధకాల నుండి, శారీరక కోరికల నుండి, చేతపడి మంత్ర శక్తుల్ని పూర్తిగా విడిపించు. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఎలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి గొసగుచున్నానువని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి తపస్కాల క్రియలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభు యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలియజేసుకుంటాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దావీదు సుతునకు హోసానా అని యెరూషలేముపురవాసులు ఎదురేగిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కరుణామయ
వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. సత్ప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరాలి క్రీస్తు జనులారా. కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కలసి మెలసి కదలిరాలి క్రీస్తు జనులారా. కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడుమని మిమ్ము ప్రతిమాలుకొనుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక నీ శ్రీ సభయనడు కుటుంబమును కరుణతో చూచి సురక్షితముగా ఉంచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి మనము పవిత్ర వారములో ప్రవేశించి ఉన్నాము. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రత్యేకమైన పవిత్ర వార ఆత్మీయ కార్యక్రమాలు ఉన్నాయి. పవిత్ర గురువారము, యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడిగినటువంటి సంఖ్యము, పవిత్ర శుక్రవారం ప్రత్యేకమైనటువంటి శ్రమల ధ్యానము, అలాగే ఈస్టర్ పునరుత్థాన మహోత్సవము కూడా. ఈ వారములో ప్రత్యేకంగా ఆత్మీయమైనటువంటి ఈ దేవుని పొందటానికి మీరు ప్రయత్నించండి. దేవుడు మీ అందరినీ కూడా తన శిలువ పాటుల శ్రమల ఉత్థాన మహిమతో దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చి వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా.